హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పరికల్పన లెసన్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పరికల్పనని మన ఇంగ్లీష్లో ఏమంటామంటే హైపోథసిస్ అని అంటాము. అంటే ఒక అంశంపై పరిశోధన చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచన మనసులో మొదలవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీకు ఒక హైపోథసిస్ అనేది ఉంటుంది కదా, మీరు ఒక పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో దాన్నే మనం ప్రిడిక్షన్ అని అంటాం. హైపోథసిస్ ఇస్ నథింగ్ బట్ ప్రిడిక్షన్. దాన్ని మన తెలుగులో పరికల్పన అంటాము. ఆ ఆలోచనను పరికల్పన, ఆలోచన, ఊహ అని అనవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో హైపోథసిస్ అని అంటారు. ఈ పదం గ్రీక్ భాష నుంచి పుట్టింది. దీనికి ఏ భాష ఊహించడం అని అర్థము. దీనికి ఆ భాషలో ఊహించడం అని అర్థము. ఊహ ప్రతిపదానికి పూర్వకల్పన, పరికల్పన అనే అర్థాలు ఉన్నాయి. ఒక పనిని ఒక విధంగా చేస్తే మరొక విధంగా చేయకూడదా అనుకోవడం ఊహ. అవునా? ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాం. సో ఆ పని చేసినప్పుడు మనం ఈ పని చేస్తున్నామా లేదా, ఒక 2 ways ఉన్నాయి అనుకో. ఒక వే మనకి హైపోథసిస్ అనేది చేస్తాం కదరా. సో అట్లానే దీని గురించి కూడా పరికల్పన అంటారు. ఒక పరిష్కారాన్ని ఊహించుకొని ప్రయోగం ద్వారా అతను అవునో కాదో నిర్ణయించుకోవడంనే పరికల్పన అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఎస్ ఆర్ నో అనేది చెప్తుంది. సో ఆ సిచ్యువేషన్ని బట్టి నువ్వు ఒక హైపోథసిస్ అనేది చేయాలి. హైపోథసిస్ చేయాలని అంటే 4 జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, నిరుపయోగం అనిపించే అభిప్రాయాలను విడిచిపెట్టాలి. అంటే ఇవి ఆప్షన్లో లేవు అని అనుకున్న థింగ్స్ని మీరు విడిచిపెట్టాలి. దాని గురించి మళ్ళీ ఎక్కువగా మాట్లాడుకోవద్దు, ఎక్కువగా హెడేక్ తెచ్చుకోవద్దు. సో ఇది అన్వాంటెడ్ అన్నప్పుడు వదిలేయాలి అని అంటున్నాడు. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే, వాస్తవాలకు సరికొత్త ఆలోచనలు జత చేయడం. సో ప్రతి ఒక్క విషయానికి, వాస్తవాల విషయానికి మనము ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి యాడ్ చేయాలి. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనకి ఎక్కువ అక్యురేట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో థర్డ్ వన్ వచ్చేసి, భావాలను నిర్ణయాత్మకంగా పరీక్షించాలి. సో నీకు ఏవైతే అనుకుంటున్నావో దాన్ని నువ్వు కరెక్ట్గా అనుకుంటున్నావా లేదా ఇట్లా క్రిటిసిజం చేస్తున్నావా, లేదంటే బయాస్డ్గా ఉంటున్నావా అనేది అనుకోకుండా తప్పనిసరిగా చూసుకోవాలి. సో తప్పులను సరిచేసుకుంటూ ఊహా పదాలను తయారు చేసుకోవాలి. ఒకవేళ నువ్వు మిస్టేక్స్ చేసినా దాన్ని నువ్వు రెక్టిఫై చేసి దాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. అంటే రెక్టిఫై చేస్తూ కరెక్ట్ చేస్తూ ఉండాలి. దాన్ని మనము పరికల్పన అంటాము. ఒక పరికల్పన, ఒక హైపోథసిస్ చేస్తున్నప్పుడు ఈ 4 విషయాలు అనేది కంపల్సరీగా వీళ్ళు పాటించాలి. అప్పుడైతేనే అది కరెక్ట్గా పరికల్పన చేసే విధానం అని అంటాం. అంటే హైపోథసిస్ అనేది కరెక్ట్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మన ఇండియాలో హైపోథసిస్ అనేది చేస్తారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పారు కదా. సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ అనేది వాళ్ళు చెప్తారు. ఓకేనా? నెక్స్ట్, పరికల్పన అనే పరిశోధనకు చేయడానికి ఒక విధాన ప్రక్రియ. విశ్లేషణ పరీక్ష ద్వారా పరికల్పన అంటే ఫస్ట్ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ని చూసినాక మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నది, మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాసి వచ్చింది. అరే పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అంటే తను ఫెయిల్ అవుతా అన్నది. నువ్వు ఏమేమి క్వశ్చన్లు రాసినావు అంటే నేను అన్ని క్వశ్చన్లు రాసిన, అలా సగం కరెక్ట్ రాసిన అని చెప్పింది. దాన్ని బట్టి మీరు ఒక హైపోథసిస్ చేస్తారు కదా, తను పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేసి. సో అట్లనే ఇది కూడా అంతే. పరికల్పన అంటే దీని గురించి మోస్ట్లీ రాసిస్తే సరిపోతుంది. ఓకేనా? ఏ రంగానికి సంబంధించిన ప్రాజెక్ట్ అయినా కూడా పరికల్పన, రూపకల్పన అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు. సో అంత కీలక పాత్ర అనేది పోషిస్తుంది పరికల్పన. దట్ ఈస్ నథింగ్ బట్ హైపోథసిస్. ఓకే? So this is all about the video, students. I hope that you have got clarity about this subject. If you are having any further doubts related to this video, you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded its notes PDF in a Telegram group. Just try to check out in their Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box. Okay, I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos I have already uploaded. Just check out in our channel. So this is the thing, ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video, and all the very best for your examination once again, because rock in your exam, because
you should score O grade or minimum A plus in your English, right? So see you all in next video, students. All the very best once again. Thank you so much.